ఈ రాధా మనోహర్ దాస్కి సన్యాసికి ఉండే ఒక్క లక్షణం కూడా లేదు. సన్యాసికి ఉండాల్సిన నియమాలు కూడా తెలియదు అనుకుంటా. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నాడు, ఎల్లనే పదానికి తగ్గి కామెంట్లు పెడతలేడు, మాట్లాడతలేడు. ఒకసారి ఆ కామెంట్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో బైబిల్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి. సరే, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని తిట్టినావు, కానీ నువ్వు ఏదైతే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నావో, ఇస్కాన్ సంస్థని, ఆ సంస్థకి సంబంధించిన బుక్కుల్లోనే శ్రీల ప్రభుపాద వారే కదా సంస్థ స్టార్ట్ చేసింది, ఆయనే కదా రాసింది. ఆయననే జీసస్ క్రైస్ట్ని కృష్ణుడు కొడుకు లాగా చెప్పారు. ద్వితీయావకాశం అనే బుక్లో ఏం రాశారో చూడు. కృష్ణుడు తన కొడుకుని పంపించారని రాసుకున్నారు జీసస్ క్రైస్ట్ గురించి. ఇంకొక బుక్లో జీసస్ ద సన్, కృష్ణ ద ఫాదర్ అని రాసుకున్నారు. ఇప్పుడు నువ్వు జీసస్ని ఎల్లుతో తిడతా ఉన్నావు. నన్ను ఇప్పుడు తిట్టింది జీసస్నా కృష్ణున్నా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక నార్మల్ ఇన్స్టాగ్రామ్ యూజరో లేకపోతే ఒక నార్మల్ పర్సనో పోయి కామెంట్లు పెట్టిండంటే ఒకటి, కానీ నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే స్థితిలో ఉన్నావు. అట్లాంటిది నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు కూడా నీ దగ్గర నుంచి అవే కదా నేర్చుకుంటారు. దానివల్ల వచ్చిన పెంటనే ఇదంతా. మళ్ళీ కొందరు పెద్ద మనుషులు ఉంటారు శర్మాలని పేరు పెట్టుకొని, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే ఏంటా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేది? మీరైనా చెప్పండి, ఏంటో అతను చూసి ఇన్స్పైర్ అయ్యేది? బూతులు మాట్లాడమా, బైబిల్ని తిట్టడమా? పెద్ద పెద్ద పీఠాలను రిప్రజెంట్ చేస్తుంటారు, మళ్ళీ ఇతను చూసి ఇన్స్పైర్ అవ్వాలంటారు. చెప్పుతో పడతారు రోడ్డు మీద పోయి, ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడితే. అతను ఏదైతే ఇస్కాన్ సంస్థని రిప్రజెంట్ చేస్తుండో ఆ సంస్థకి సంబంధించిన బుక్ ఇది, ఆత్మసాక్షాత్కారం అని. షిరిడిలో ద్వారకామయ్య దగ్గర పోతుంటే ఫస్ట్ స్టాల్ ఇస్కాన్దే ఉంటుంది, అక్కడ కొన్న బుక్కే ఇది. ఇందులో జీసస్ క్రైస్ట్ ఒక గురువులాగా చెప్పారు. కృష్ణ అన్న, క్రిస్టోస్ అన్న, క్రైస్ట్ అన్న ఒకటే అని చెప్పారు శ్రీల ప్రభుపాద. మరి గురువుని శిష్యుడు కదా ఫాలో అవ్వాలి. ఆ గురువు స్థాపించిందే కదా ఇస్కాన్, అందులో నుంచే కదా ఇతను సన్యాసం తీసుకుంది. సో ఇతను ఏది రిప్రజెంట్ చేసినా, ఏదైతే ఇస్కాన్ ఫాలో అవుతున్న సంప్రదాయం ఉందో, పరంపర ఉందో, దాన్ని కదా రిప్రజెంట్ చేయాలి. దాంట్లో చెప్పినే కదా ఫాలో అవ్వాలి. కానీ ఒక్కసారైనా ఫాలో అయ్యిండా? అక్కడేమో జీసస్ క్రైస్ట్ గురించి అంత గొప్పగా చెప్తే ఇతనేమో జీసస్ క్రైస్ట్ నోటికి వచ్చినట్టు తిడుతుండు. ఇతని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, హిందువులు క్రిస్టియన్స్ని ఎంత క్వశ్చన్ చేసినా సరే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఒకటే బైబిల్ ఉంది. కానీ మనకి 18 పురాణాలు, 4 వేదాలు, ఉపనిషత్తులు ఇన్నున్నాయి. వీళ్ళు చేసే పెంట వల్ల, వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వీళ్ళు బైబిల్ని క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు ఒకే దానిలోకి సమాధానం చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రహ్మదేవుడు సరస్వతీదేవి మధ్యలో రిలేషన్ అంటగట్టిర్రు, ఫాదర్ అండ్ డాటర్ది. మత్స్యపురాణం ఒక్కటి చదివితే అట్లనే అర్థమవుతుంది, కానీ మత్స్యపురాణం కన్నా ముందు బ్రహ్మ వైవర్త పురాణం చదివితే అర్థమవుతుంది అసలు సరస్వతీదేవి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దాని తర్వాత బ్రహ్మదేవుడికి భార్య ఎట్లయింది అనేది. శ్రీమద్ భాగవతం, ఇంకొక పురాణం, ఇట్లా 4 తీయాలి, అప్పుడు అర్థమవుతుంది బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి ఎందుకు కూతురు కాదనేది. చాగంటి గారు పరశురాముడి గురించి ప్రవచనం చెప్పినప్పుడు నేను 4 పురాణాల నుంచి చెప్తున్నాను అంటారు. ఒక పురాణంలో చెప్తే అవ్వదు ఏది కూడా. ఎందుకనంటే ముందు 3 యుగాలలో ఒకే పురాణం, ఒకే వేదం. కానీ కలియుగానికి వచ్చేటప్పటికి ఉన్న ఒక్క వేదాన్ని 4గా డివైడ్ చేసిరు, ఉన్న ఒక్క పురాణాన్ని 18గా డివైడ్ చేసిరు. అందుకే వ్యాసుడు పురాణం రాయాలి అన్నా ఆ పురాణానికి ఒక లక్షణం ఉండాలని చెప్పి ఆ 5 లక్షణాలకు సంబంధించిన శ్లోకం కూడా రాశారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేతి పురాణం 5 లక్షణమని. ఈ 5 లక్షణాలు ఉన్నప్పుడే డిఫరెంట్ మన్వంతరాల్లో జరిగిన గొప్ప గొప్ప రాజుల చరిత్ర, డిఫరెంట్ మన్వంతరాల్లో ఉన్న చరిత్ర, అవన్నీ రాసినప్పుడు అది పురాణం అవుతుందని చెప్పి. అందుకే పరశురాముడి గురించి 4 పురాణాల్లో, బ్రహ్మదేవుడి గురించి 4 పురాణాల్లో, సృష్టి ఎట్లొచ్చింది 3-4 పురాణాల్లో. ప్రతి పురాణంలో మీకు రాముడి గురించి కూడా కనిపిస్తుంది, కృష్ణుడి గురించి కూడా కనిపిస్తుంది, సూర్యవంశం, చంద్రవంశం గురించి కూడా కనిపిస్తాయి. మరి ఇవన్నీ చదివి ఒక ఒపీనియన్కి వచ్చినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పొచ్చు. కానీ కొడుకులు ఉంటారు, నోటికొచ్చింది సోషల్ మీడియాలో మాట్లాడతారు. వాళ్ళు ఒక మత్స్యపురాణం పట్టుకొని బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి కూతురు అవుతుందని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఈ రాధా మనోహర్ దాస్ ఎప్పుడైనా సమాధానం చెప్పిండా బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి ఎందుకు కూతురు కాదు అనేది? ఆ లలిత్ కుమార్ చెప్పిండా, భారతవర్ష చెప్పిండా, ఇంకెవడన్నా చెప్పిండా? పొద్దున్న లేసా ఒక్క బైబిల్ని పట్టుకొని మీరు చేసే అంత ప్రవచనాలు ఇంకెవడు కూడా చేయడు క్రిస్టియన్స్లో. మీరు చేసే పెంటకి పురాణ ఇతిహాసాలకు సంబంధించి ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రవచనకర్తలు చెప్పిన కంటెంట్ అంతా ఉంది. ఎప్పుడైనా స్క్రీన్ రికార్డింగ్ చేసి క్రిస్టియన్స్కి ఆన్సర్ ఇచ్చిరా? అయ్యారు. ఎందుకనంటే వాళ్ళకు ఒకసారి మీరు ఆన్సర్ ఇస్తే హిందువులందరూ అదే పట్టుకొని వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సమాధానం దొరుకుతుంది, వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేయరు. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయడం ఆపేస్తే మీకు ఇంటికి ఈఎంఐ కట్టుకోవడానికి, వీడియోలు చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి మతోన్మాదం స్ప్రెడ్ చేస్తారు. పోయినావా రామాయణం గురించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి?
ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పినావు నువ్వు? పెద్దవాళ్ళే సమాధానం చెప్పాలన్నావు, మరి నువ్వెందుకయ్యా పోయినావు? మొగతనం చూపెట్టుకోవాలని అంటే పక్కన మతాలను తిట్టాలా? నీ ధర్మంలో ఏందుందో, నీ ధర్మంలో ఉన్న గొప్పతనం నువ్వు చెప్పు. పక్కన మతం వాడు ఆబ్వియస్లీ సైలెంట్ అవుతాడు. హిందువులకు కూడా జ్ఞానం వస్తుంది, ఎందుకు కన్వర్ట్ అవ్వద్దో హిందువులకు కూడా తెలుస్తుంది. మన మతంలో మన ధర్మంలో ఉన్న గొప్పతనం చెప్పడం మానేసి వాళ్ళని తిట్టడమే హిందుత్వ అంటారు, వాళ్ళని తిట్టడమే మొగతనం అనుకుంటారు సోషల్ మీడియాలో. పనికి మాలిన మొగతనం. ఇప్పుడు మీరు బాగానే ఉంటారు, మీ ఇంటికి ఈఎంఐలు కట్టుకుంటారు, పిల్లలకు స్కూల్ ఫీజులు కడతారు. కానీ ఆ పిల్లలు ఇంకొక 20 ఏళ్ళు వచ్చినాక పెద్దోళ్ళు అయినాక సొసైటీలో అండర్స్ట్ తప్ప ఇంకేం ఉండదు. మీరు పెట్టిన పెంటకి వాళ్ళు బలవుతారు. వారసత్వంగా జ్ఞానమీయాలు కానీ వారసత్వంగా పెంట ఇచ్చి వారసత్వంగా గొడవలు ఇస్తే ఆడెక్కడ బాగుపడతాడు? సొసైటీ ఎక్కడ బాగుపడుతుంది? ఇంత దరిద్రంగా ఉన్నారేంద్రా మీరు. కంచి పరమాచార్య ఒకసారి చూడు, ఆర్టికల్ 26 రైట్ టు రిలీజియన్ పై కంచి పరమాచార్య అని కొట్టు. రైట్ టు రిలీజియన్ కోసం కంచి పరమాచార్యనే ఫైట్ చేసింది, అది కాన్స్టిట్యూషన్లో వచ్చేటట్టు చేసింది. ఇప్పుడు కంచి పరమాచార్యని కూడా తిడతారా ఏంటి? కంచిపీఠం పక్కన ఒక మసీదు ఉంటుంది, దాన్ని షిఫ్ట్ చేద్దాము, మన అనుష్ఠానానికి ప్రాబ్లం అవుతుంది కదా ఆ అజాన్ అవి పెట్టినప్పుడు అని అంటే కంచి పరమాచార్య వారు చెప్తారు, అది కూడా ఒక మందిరం లాంటిదే, కొన్ని ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది, ఎప్పుడు గొడవలు కానది, ఇప్పుడు ఎందుకు అవుతాయని అనుకుంటున్నారు, అది అక్కడనే ఉండని అని చెప్పారు. ఏం తెలవవు మీకు, ఎంతసేపు గొడవలు పెట్టాలి, ఎట్లా గొడవలు పెట్టాలనే ఉంటుంది. మరి కంచి పరమాచార్య లీలల్లోనే ఉంది కంచి పరమాచార్య ఖురాన్ అని చెప్పి. ఒక ముస్లింకి అరబ్బీలో ఖురాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక ముస్లింకి ఆ ముస్లిం తన పొలంలో ఉన్నప్పుడు కంచి పరమాచార్య దర్శనం ఇస్తారు. ఇది కదా భారతదేశం. మీరేదైతే భారతదేశం గురించి మాట్లాడారు అది భారతదేశం కాదు ఎప్పుడు కూడా. అయినా మీ క్రిస్టియన్స్ కూడా ఎట్లు కూర్చున్నారా ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు వేయకుండా? ఒక సాయిబాబా జోలికి వచ్చినందుకే అందరి మీద కేసులు వేసినాం. మీ దేవుడు అన్ని బూతులు తిడుతుంటే మీరెట్లు కూర్చున్నారు? పోయి ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు వేసి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మాట్లాడిన దరిద్రాలన్నీ యూట్యూబ్లోనే ఉంటాయి కదా, వీళ్ళ మీద కేసులు వేయడం పెద్ద మ్యాటర్ కూడా కదా, అంత దరిద్రం మాట్లాడిరు సోషల్ మీడియాలో. సో వీళ్ళ మీద మీరే ఏదైనా యాక్షన్ తీసుకోండి. హర హర మహాదేవ.